అతని పేరు జిమ్. చింపిరి జుట్టు, చీకిపోయిన బట్టలు, బీదవాడైన ముసలివాడు. ఓ పెద్ద అఫీషియల్గా ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్తాడు. ఆ ప్రార్థనా మందిరంలో డైలీ 12 గంటలకు వెళ్తాడు. 12 గంటలకి హడావుడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడ గడిపి వస్తాడు. ఈ ముసలాయన వాలకం చూసి ఆ చర్చికి కాపలా ఉండేవాడికి భయం, ఈ అవతారం చూసి. ఎందుకంటే ఆ లోపల ఉన్న విలువైన సామాన్లలో ఏమి ఎత్తుకొని పోతాడో అని భయం. అందుకే ఈ పెద్ద ఆయన రాగానే అతడు జాగ్రత్త పడుతుంటాడు. ఎందుకు? సామాన్లు ఎత్తుకొని పోయే అవతారం లాగా ఉంటుంది. ఆ జుట్టు, చింపిరి జుట్టు, మనిషి అవతారం. కొన్ని రోజుల తర్వాత అతడు నిలదీసి అడిగాడు, రోజు 12 గంటలకు వస్తావు, ఏం చేయటానికి అన్నాడు. ప్రార్థన మందిరానికి ఎందుకు వస్తారు? కానీ అక్కడ కాపలా ఉండేవాడు అడుగుతాడు, ఎందుకు అని అడిగాడంటే కారణం ఉంది. అప్పుడు ఆయన చెప్తాడు, ప్రార్థనకి అంటాడు. మరి ప్రార్థనకు వచ్చినోడివి కొంచెంసేపు అలా కూర్చొని లేచి వెళ్ళిపోతావే అంటాడు. నువ్వు ప్రార్థనకు వస్తే కాసేపు ప్రార్థనలో ఉండాలి కదా, కాసేపు ప్రార్థన చేయాలి కదా. నువ్వే వస్తావు, కాసేపు అటు కూర్చుంటావు, లేచి వెళ్తావు, నువ్వు ప్రార్థన చేసినట్టు కనపడలేదే, అందుకే నిన్ను అట్టు అడిగా ఏం చేయడానికి వస్తున్నావు అని. అంటే ఆయన చెప్పాడు, ప్రార్థనకే అని. మరి ఏదో నువ్వు పెద్దగా ప్రార్థన చేసినట్టు కనపడలేదే అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకు దీర్ఘ ప్రార్థనలు రావు. ఏం రావు? నాకు దీర్ఘ ప్రార్థనలు రావు. నేను వెళ్తా, మందిరంలో కూర్చుంటా, ప్రభువా నేను జిమ్ని అంట, కాసేపు కూర్చుంటా, నాకు తృప్తి తీరిందాకా లేచి వస్తా, అదే నా ప్రార్థన అన్నాడు. బాగానే ఉందని వదిలేశాడు. ఆ మధ్యకాలంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ పెద్ద ఆయనకి. జరిగి బాగా దెబ్బలు తగిలినాయి. ఒక కాలు అయితే పూర్తిగా విరిగిపోయింది ఈయనకి. పోలీసు వాళ్ళు సమాచారం అందుకొని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈయన జాయిన్ చేసిన వార్డులో, ఇది రియల్గా జరిగింది, యథార్థ సంఘటన ఇది. ఈయన జాయిన్ చేసినటువంటి ఆ వార్డులో, హాస్పిటల్లోని వార్డులో అందరూ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు, కొంతమంది బాగా డేంజర్ కండిషన్లో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఉండే వార్డు అది. కానీ ఈయన జాయిన్ చేస్తే వాస్తవంగా కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు, నానా రకాలుగా ఉన్నోళ్ళు, మూలుగులతో, అరుపులతో, కేకలతో గందరగోళంగా ఉంటారు. వాస్తవంగా ఆ వార్డు అంతా రెగ్యులర్గా అలా ఉండేదే. కానీ ఈయన జాయిన్ చేసిన తర్వాత ఈయన్ని చూడటానికి వస్తే ఈయన చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. కాలిరిగి కూడా చిరునవ్వుతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన్ని జాయిన్ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఆ వార్డులో చాలామంది పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ దెబ్బకి అంతకుముందు నర్సులకి విసుగు పుట్టేది. ఎందుకంటే ఎంత వాళ్ళకి సేవ చేసినా సణుగుతూ ఉండేవాళ్ళు, గొనుగుతూ ఉండేవాళ్ళు, కేకలేస్తూ ఉండేవాళ్ళు, అరుస్తూ ఉండేవాళ్ళు, మూలుగుతూ ఉండేవాళ్ళు, గందరగోళం చేస్తూ ఉండేవాళ్ళు బాధల్ని బట్టి. ఈయన జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఆ కేకల అరుపులు ఆగిపోతాయి. ఆ కేకల అరుపులు, గందరగోళాల, ఆ సణుగులు గొణుగులన్నీ ఆగిపోయి చిన్నగా ఒక్కొక్కరు సంతోషంగా నవ్వటం మొదలు పెడతారు, ఆనందంగా ఉండటం మొదలు పెడతారు, సంతోషంగా ఉండటం మొదలు పెడతారు. కారణం ఈ పెద్ద ఆయన. వాళ్ళతో పాటు ఈయనకే కాలు ఇరిగింది. లెక్క ప్రకారం వాళ్ళతో పాటు ఈయన మూలగాలి, ఈయన సనగాలి, ఈయన గొడగాలి, ఈయన కూడా కుయ్యో మొర్రో అని గందరగోళం చేయాలి. కానీ చేయట్లే. అరే ఆయన ఉండగా మనం ఎందుకు ఉండకూడదని చిన్నగా ఆయనతో పలకరించి మాట్లాడి ఒక్కొక్కడు అందరూ సైలెంట్ అయిపోయారు. 2-3 రోజుల్లో ఆ వార్డు మొత్తం కూడా అరుపులు లేవు, సణుగులు లేవు, కేకలు లేవు. పైగా
హాస్యోక్తులు వేసుకొని జోకులు వేసుకొని ఒకడొకడు పిచ్చగా నవ్వుకుంటున్నారు. మామూలుగా నవ్వుకోవట్లా. నర్సులు ఉంటారు, వాళ్ళపైన హెడ్ నర్స్ ఉంటారు కదా, వచ్చింది ఒకసారి. ఆ వార్డులో చూస్తే పిచ్చగా నవ్వుకుంటున్నారు. మామూలుగా మ్యాటర్స్, ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవటం, కొల్లు నవ్వుకోవటం. ఆమెకు డౌట్, జరి కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళ లేకపోతే అన్నీ బాగున్నోళ్ళ, వీళ్ళేంది ఇలా నవ్వుకుంటున్నారు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా అప్పుడేమో ఆ గోల, ఏ గోల, నా కాలు, నా చెయ్యో, నా గోడ అని వేశారు. ఇప్పుడేంది అన్నీ మర్చిపోయి తెగ నవ్వుతున్నారేంటి, మీ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఏమైనాయి, ఇలా మీరు తుళ్ళుతూ నవ్వుతున్నారు, కారణం ఏంటి అని అడిగితే వాళ్ళందరూ కలిసి ఆయనకి వెళ్ళి చూపించారు. ఊరికెళ్ళి జిమ్కి వెళ్ళి చూపించారు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏం పెదాయనా అని పలకరించింది. పోయి చక్కగా నవ్వుతా, ఏం తల్లి ఏంది అన్నాడు. ఏంది నువ్వు వచ్చి వెళ్ళనే భలే మార్చి పడేసావే, ఏంటి నువ్వు వీళ్ళనేంది ఏడుపుల్లోంచి నవ్వుల్లోకి తీసుకొచ్చావు, ఏంటి నువ్వు ఇంత దెబ్బ తగిలి కాలు ఇరిగిపోయి కూడా నువ్వు ఇంత సంతోషంగా, ఇంత నవ్వుతా, ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ఏంటని అడిగింది. కారణం ఏంటని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉంటానికి కారణం ఒక ఆయనమ్మ, ఒక ఆయన. ఆయన రోజు నా దగ్గరికి వస్తాడు, నన్ను పలకరిస్తాడు, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతా. ఆ నవ్వు ఆయన పోయిన తర్వాత కూడా నాకు కంటిన్యూ అవుతుంది. నవ్వు ఆపుకుందామన్నా నాకు ఆగట్లేదమ్మా అన్నాడు. అప్పుడు ఆమంది, నీ దగ్గరికి ఎవరు వచ్చారు, నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు, నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఎంక్వైరీ చేస్తానే ఉన్నా, నీ తరపున ఒక్కళ్ళు రాలా, నీ గురించి ఒక్కళ్ళు కూడా వాకప్ చేయలే, ఎవరో ఒక ఆయన వస్తున్నాడని చెబుతున్నావు, నువ్వు నిజం చెప్పు అంది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పేది నిజం తల్లి. ఎన్నింటికి వచ్చాడు, నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు, నేనే కదా అక్కడ మెయిన్లో ఉండేది, నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు, ఎన్నింటికి వచ్చాడు అంది. ఎన్నింటికి వచ్చాడు కాదు, రోజు వస్తున్నాడమ్మా, 12 గంటలకు వస్తాడు, కరెక్ట్గా 12 గంటలకు వస్తాడు. 12 గంటలకు వచ్చి నా మంచానికి దగ్గరగా నిలబడతాడు. దగ్గరగా నిలబడి ఏమంటాడో తెలుసా, జిమ్ నేను యేసును అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, నేను యేసును అంటాడు అని నవ్వుతాడు. చాలాసేపు ఉంటాడు నా దగ్గరే, నవ్వుతాడు. ఏందో ఆయన నవ్వు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఒకటే మాట్లాడతాడు, నేను యేసుని అంటాడు. జిమ్ ఎన్నింటికి వెళ్ళి చేస్తాడు ప్రార్థన, 12 గంటలకి వెళ్ళి ఏం చెబుతాడు, ప్రభువా నేను జిమ్ని. ఆ ప్రార్థన వినబడింది చూడు, అక్కడ ఆ ఒక్క మాటే వినబడింది చూడు. ఇప్పుడు తన దాసుడు గాయపరచబడితే ఆ గాయపరచబడిన ఆ దిక్కులేని వాని యొద్దకు వెళ్ళి నిలబడ్డాడండి. నిలబడి అంటాడు, జిమ్ నేను యేసును అని నవ్వుతాడంట. ఆయన నవ్వుతాడు, నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వుతాను, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతాను, ఆయన నవ్వుతాడు. కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. నాకేం ఇక ఈ రోజంతా నవ్వే. ప్రిల్లరా, ఆ నవ్వు వీళ్ళందరి మీద పనిచేస్తుందమ్మా. అందుకే నాకెవరు లేరేంటి, నాకున్నాడు, రోజు వస్తున్నాడు, నాతో పలకరిస్తున్నాడు, నన్ను పలకరిస్తున్నాడు, ఆయన పేరు యేసు.